హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చాతు పార్దు వ్లాగ్స్. ఈరోజు నా స్టైల్లో గోంగూర పచ్చడి రోటిలో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్తమ్మ వాళ్ళ పెరట్లో పెరిగిన గోంగూరను కోస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఈ గోంగూర అంతటిని కోసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ఈ గోంగూరను అంతటిని బాగా వాష్ చేసుకోవాలి. హలో అండి, గ్యాస్ మీద బాండిలు పెట్టి కొద్దిగా లైట్గా ఆయిల్ వేసి అందులో చూడండి జీలకర్ర, ధనియాలు, మిరపకాయలు, కరివేపాకు అన్నీ కలిపి బాగా వేపుకోవాలండి. చూడండి, ఇలా బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఈ మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. హలో అండి, ఈ మిశ్రమాన్ని ఇలాగా రోటిలో పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకసారి పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను అందులో వేసుకోండి. ఇలా రోటిలో చూడండి గట్టిగా కల్లుప్పు వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకుంటే నెక్స్ట్ గోంగూర మిక్స్ చేసినప్పుడు కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది. గోంగూర ఎప్పుడు కూడా ఫుల్ మిక్సీ పట్టకుండా కొంచెం లైట్గా కచ్చా పచ్చాగా ఉంటే గోంగూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఆ మిశ్రమాన్ని కచ్చా పచ్చాగా దంచుకునే లోపల ఈ గోంగూర అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రైని తీసుకుని వెళ్ళి చూడండి, ఈ గోంగూరని ఇందులోకి ఇలా వేసుకొని కొంచెంసేపు బాగా చల్లారబెట్టుకోవాలి. ఇంకొంచెం కల్లుప్పుని వేసుకొని బాగా దంచాలండి. చూడండి, గోంగూరని రోట్లో దంచితే ఎంత బాగా వచ్చిందో. ఎప్పుడు కూడా ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే చాలా బాగుంటుందండి. మిక్సీలో కన్నా రోట్లో దంచుకుంటే గోంగూర పచ్చడి చాలా చక్కగా కమ్మని టేస్ట్ ఇస్తుంది. వేడి వేడి అన్నంలో కనుక ఈ గోంగూర పచ్చడిని వేసుకొని తిన్నారంటే బాగా లొట్టలు వేసుకొని తింటారు. చిన్నప్పుడు నేను నా 10th స్టాండర్డ్ అప్పుడు స్కూల్ నుంచి రాగానే ఎప్పుడైనా మా అమ్మ గోంగూర పచ్చడి చేసింది అనుకోండి, వేడి వేడిగా అన్నం వండి ఉంటుంది, అలాగే వచ్చి ఒకసారి తినాల్సింది 2 సార్లుగా తినేదాన్ని. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.